తొండమానుని పూర్వజన్మ వృత్తాంతము. తొల్లి వైఖానసుడు అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతడు శ్రీకృష్ణ భగవాన్ని స్వయంగా చూడాలనే కోరికతో ఉండేవాడు. నిద్రాహారములు లేక అచంచల దీక్షతో కృష్ణ భగవాన్ని గూర్చి ఎన్నో ఏండ్లు తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు అతనికి దర్శన భాగ్యం కలుగజేశాడు. ప్రత్యక్షమై భక్తశ్రేష్ఠ, నీకు కావలయున్నదేమిటో కోరుకోను, మీ ఇచ్చేదను అన్నాడు. కన్నులు తెరిచి వైఖానసుడు శ్రీమన్నారాయణుని దివ్య దర్శనము చేసి స్వామి పాదములకు సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి, స్వామి కరుణాసాగర, నాకు ఇతరమైన కోరికలేమీ కానీ ఏవీ లేవు. శ్రీకృష్ణావతారం నేత్రానందముగా చూచి తరించాలని ఉన్నది అనెను. అందులకు శ్రీ మహావిష్ణువు, నాయన వైఖానస, నీవు ఇప్పుడు శ్రీకృష్ణ దర్శనం చేయాలని కోరుకుంటే వీలు పడదు. కానీ ఇప్పుడు శేషాచలంపై కృష్ణుడే శ్రీనివాస రూపంలో ఒక పుట్టలో ఉన్నాడు. నీవు అతన్ని పూజించవలసినది అన్నాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు అంతర్ధానమయ్యాడు. వైఖానసుడు అక్కడి నుండి శేషాచలానికి బయలుదేరాడు. మార్గములో అతనికి రంగదాసుడనే ఒక భక్తుడు కలిసినాడు. వైఖానసుడు తాను శేషాచలము మీదనున్న శ్రీనివాసుని సేవించ వెళుతున్నానని చెప్పగా, రంగదాసు తానను శ్రీనివాసుని సేవించ వెళుతున్నానని చెప్పాను. వారిరువురు కలిసి శేషాచలాన్ని అధిరోహించారు. వైఖానసుడు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి అందున్న భగవానుని పూజించాలనుకున్నాడు. పువ్వులు కావలసి వచ్చాయి. అప్పుడు వైఖానసుడు రంగదాసునితో, శ్రీనివాసుని పూజించడానికి పువ్వులు కావాలి కదా, అందుచే నీవు ఒక పూల తోటను పెంచవలసింది అని కోరాడు. రంగదాసు అలాగేనని పూల తోటకు నీరు చాలా ముఖ్యం కనుక నీటికి ఒక బావిని త్రవించాడు. దాని పేరు పూలబావిగా మారింది. ఆ బావిలోని నీటితో మొక్కలను పెంచి ఆ మొక్కలను పూలను ప్రతిదినము శ్రీనివాసుని పూజ కొరకై వైఖానసునకు ఇచ్చుచుండెను. ఒకనాడు ఒకనొక గంధర్వరాజు స్వామి పుష్కరిణిలో జలక్రీడ ఆడడానికి తన సతులతో సైతము వచ్చినాడు. అక్కడికి పువ్వుల కొరకై వచ్చిన రంగదాసు ఆ జలక్రీడలను చూచి చిత్త చాంచల్యము పొందినవాడై స్వామి పూజ సమయం కూడా మర్చిపోయినాడు. గంధర్వు వెళ్ళిన తర్వాత ఆ రంగదాసు తన పని గ్రహించిన వాడే పువ్వులు తీసుకొని వైఖాసముని వద్దకు వచ్చాడు.